ఈయననే బిర్యానీ అదేంటి పార్టీ ఇస్తా అది ఇస్తా నిద్రపోతాడు. లేకుబే లేక వచ్చి రూమ్లో నిద్రపోతాడానికి వచ్చినాను. లేకు నిద్రపోతాడు. నా బిడ్డ కేక్ కూడా కట్ చేయించట్లేదు అసలు. తల్లి ఒక్కది కొడుకొక్కదికి ఇగో లే చూసిన సిగ్గుపడతాడు. ఇక ఈమె బర్త్డే గోల్ అయిపోయింది తెలిసి ఇంకొక గంట అయిపోతుంది యథావిధంగా. సోనీ 9:20 అవుతుంది ఇప్పుడు, ఇంకా 2 గంటలు. ఆంటీ ఉంటుంది చూసినావా, 12 గంటల దాకా నువ్వు ఏది చేసినా వదిలేస్తా. ఒక దాంట్లో షార్ట్ అమ్మ కొడుతుంది చూడు అన్ని. సరే నీకు కూడా ఇది చూడు 12 దాటింది నా బిడ్డ టిక్ 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 అయిపోతుంది. చెప్పు అందరు చెప్పండి పాప. నాకు అందరికి దీపావళి శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు అలవాటు అయిపోయి నా బిడ్డకు కూడా అందరికి బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నా. ఏదో ఈయన మా ఆయన ఈరోజు ఎంత అందంగా ఉన్నాడో. లోపల బదులు ఏం లేదండి. కథలు పడతాడు, అంత సీన్ లేదు. ఇదండి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాదు ఎంజాయ్ చేద్దాం అని వచ్చి బయటకు వచ్చి వీళ్ళు చేసుకొని వండుకోరు. ఇది ఎంజాయ్మెంట్ బ్యాచ్. ఇది వీళ్ళు ఎంజాయ్ చేస్తారు దూరం పోయి. బాగుందండి ఒక కబోర్డు ఇవన్నీ. కాదు వీళ్ళని ఎక్కడ తీసుకుపోయినా ఇదే రామేశ్వరం వెళ్ళినా మాకు ఏదో తప్పదు అన్నట్టు ఇల్లు ఎక్కడ పోయినా ఇవి వండుకోవడమే. మా ఆయనకు మంచం దొరికితే చాలు, మా తమ్ముడికి ఫోన్ దొరికితే చాలు. సో దీని రెంట్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క ఏసీకి ఒక రేటు, నాన్ ఏసీకి ఒక రేటు కదా. నేను ఫోన్ ఆన్లో లేదనుకొని ముఖం జిట్లు ఇచ్చిండు. ఫోన్ ఆన్ ఉండరు టక్కున స్మైల్ ఫేస్ వేసిండు. చూసిరా వేరియేషన్ చూసిరా అసలు మొత్తం. సో ఇదనమాట అండి మా అమ్మాయి బర్త్డే. చాలా అంటే చాలా సింపుల్గా చేసాము. అన్నదాశ్రమం వెళ్ళేసి అక్కడ ఏదో మామూలుగా పెద్ద హైలైట్ ఏంగా చేయలేదు, సింపుల్గా మాకు తింటా ప్రసని. చూడండి ఈరోజు నేను ఏమన్నారు తొందరగా చెప్పు, టైం అయిపోతుంది. నా బర్త్డే సందర్భంగా అనాథాశ్రమంలో ఫ్రూట్స్ పంచాను. కుక్కలకి బిర్యానీ పెట్టింది, గోవులకి ఫ్రూట్స్ పెట్టాను, అరటి పండ్లు. ఓకే, ఇంకొంతమందికి బెడ్షీట్స్ ఫ్రూట్స్ అయిపోయాను. అది ఈ సంవత్సరం నువ్వు ఏం మాట ఇస్తున్నావు చెప్పు, ఏం నేను మార్చుకుంటావు చెప్పాలి. సో ఇక్కడ రావాలి, నడు ఫస్ట్ ఇక్కడ రా నువ్వు ఇట్రా ఫస్ట్. ఈ సంవత్సరం నువ్వేం మార్చుకుంటావో చెప్పాలి నాకు. బర్త్డే ఏం శబ్దం చేస్తున్నావు? ఏం చేయమంటావు చెప్పమ్మా. ఇటు తిరుగు, నా దిక్కు తిరుగు. చెప్పు. కోపం తగ్గించుకోవాలి. ఇంకా ఇటు తిరగాలి, కోపం తగ్గించుకోవాలి, నిమ్మలంగా మాట్లాడాలి. ఏది మాట్లాడినా ఏది చెప్పినా అలగకూడదు. ఓకేనా? అంతే. ఫస్ట్ అలిగి ముఖం మార్చుకోవడం మానేయాలి. ఇది చూడు, ఓకేనా? ప్రామిస్ మాత్రమే. సో ఇదనమాట అండి. వర్షం పడ్డది కానీ చాలా బాగుంది వెదరు. మేము ఇప్పుడు ఇక ఖాళీ చేస్తున్నాం. ఒక రోజంతా ఏమి ఉండట్లేదు. 2 o'clock వచ్చాము, ఇప్పుడు 10 అవుతుంది, వెళ్ళిపోతున్నాం. అంతేనా సార్? వన్స్ అగైన్ పూజిత హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పూజిత, హ్యాపీ బర్త్డే పూజిత. ఇంకోటి వివరాలు వృద్ధాశ్రమంలో పెట్టాను. వృద్ధాశ్రమం ఎన్నిసార్లు చెప్తావే? అందరికీ బర్త్డే శుభాకాంక్షలు అండి.